హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ మన ఎపిసోడ్ 4 అనమాట, అగ్ని పరీక్షలో. సో ఆల్రెడీ ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి, 6 ఫిక్స్ కూడా అయిపోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళల్లో ఒక 9 మందిని సెలెక్ట్ చేయడానికి ఈ ఇంకా టాస్క్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇద్దరికి కలిపి టాస్క్, ఎవరు విన్ అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు అనమాట, యాడ్ ఆన్ అవుతున్నారు ఈ 6కి. ఇంకా నెక్స్ట్ విన్ అయిన వాళ్ళు అలా అలా ప్రస్తుతం 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఇంకా యాక్చువల్లీ 5 ఐ థింక్ సో, యా. సో ఈ ప్రాసెస్లో లాస్ట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది నవదీప్ గాను, శ్రీజ గారికి అండ్ షాకేబ్ గారికి. సో ఈ ఇష్యూ మీద కూడా డిస్కస్ చేద్దాం. ఇష్యూ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, ఏమైంది అని. సో యా, రాగానే ఫస్ట్ విన్ అయిన 6 మెంబర్స్ని గ్రీట్ చేశారు. గ్రీట్ చేశాక ఇంకా స్టార్ట్ చేద్దాం. టాస్క్ పేరు డేర్ ఆర్ డై. డేర్ ఆర్ డై అంటే ఏమనుకుంటున్నారు మీరు అన్నట్టు క్వశ్చన్ అడిగితే, అందులో ఒక ఆయన ఉన్నారు కదా, ఎంటర్ప్రెన్యూర్, ఫోర్బ్స్ 30 లిస్ట్లో ఉన్న మనీష్ అని ఒక ఆయన మేబీ వాళ్ళెందుకు ఫిక్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా 6 మెంబర్స్, వాళ్ళెందుకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు అండ్ మేము ఎందుకు కాదు అన్న డిఫెన్స్ ఏమో అనుకుంటున్నా అంటే, అప్పుడే గేమ్ స్టార్ట్ అయిపోయింది అని శ్రీముఖి గారు కౌంటర్ వేశారు. సో ఓకే, యాక్చువల్లీ ఒక్కొక్క జడ్జ్ ఒక్కొక్క డేర్ ఇస్తారు. ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క డేర్ ఇస్తారు. సో ఫస్ట్ డేర్ నవదీప్ అనమాట. నవదీప్ గారు హరీష్ గారిని సెలెక్ట్ చేస్తారు. హరీష్ మాస్క్ మ్యాన్ని పిలిచి, నీకు పోటీగా ఇంకొకళ్ళు ఎవరినైనా పిక్ చేసుకోమంటే శ్రీతేజ్ అని పిక్ చేసుకుంటాడు. ఎందుకు అంటే ఏదో ఒక లెవెల్లో వాళ్ళిద్దరికి ఏదో చిన్న గొడవ అయిందంట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు తనని సెలెక్ట్ చేసుకున్నా అంటాడు. దెన్ కాదు కుదరదు అంటే ఇంకా శ్రీజాని సెలెక్ట్ చేస్తాడు. శ్రీజ కూడా కుదరదని వాళ్ళే సాయి కృష్ణ అని సెలెక్ట్ చేస్తారు జడ్జెసే. ఇంకా ఆయన్ని అడగడం ఎందుకు అనుకున్నా నేను, అంటే వాళ్ళు మేబీ మైండ్లో పెట్టుకున్నట్టున్నారు, ఈ ఇద్దరికి పెడదామని. జస్ట్ ఇతనికి ఎవరితో పోటీ పడాలని ఉందో చెక్ చేయడానికి అట్లా అడిగారో ఏమో. సో మేము ఫస్టే ఆ డేర్ ఎట్లుంటుందో చెప్తాము, డిస్క్రైబ్ చేస్తాము. మీరు ఎస్ ఆర్ నో చూస్ చేసుకోవాలి. ఎస్ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే, అండ్ ఒకవేళ చేయలేకపోతే డైరెక్ట్గా ఇంకా మీరు అవుట్ ఆఫ్ ద షో. అండ్ నో అంటే ఇంకా డేంజర్ జోన్లోకి వెళ్తారు. నెక్స్ట్ వచ్చే టాస్కుల్లో ఇంకా కష్టంగా ఉంటుంది అన్నట్టు, లైక్ ప్రాసెస్ వాళ్ళకి. సో ఎస్ ఆర్ నో అంటే ఇద్దరు ఎస్ చెప్తారు, బోత్ యాక్సెప్ట్ చేస్తారు. ఒక స్టూల్, ఒక ప్రాపర్టీ మీద అదేదో పెడతారు ఆ టాస్క్కి సంబంధించింది, అండ్ కవర్ అయి ఉంటుంది క్లాత్తో. ఓపెన్ చేయగానే ఎవరైతే ఫస్ట్ పిక్ చేస్తారో వాళ్ళు లైక్ టాస్క్ చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. అది ఓపెన్ చేయగానే అక్కడ సమ్ ట్రిమ్మర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది, షేప్ చేసుకునేది. సో హాఫ్ షేప్ చేసుకోవాలి అంటారు. షేప్ చేసుకొని సీజన్ మొత్తం అలానే ఉండాలంటే యాక్సెప్ట్ చేస్తారు ఇద్దరు. బట్ అది ఫస్ట్ హరీష్ గారు పిక్ చేసుకుంటారు. సో షేవ్ చేసుకుంటారు హాఫ్, ఎంటైర్ షో మొత్తం ఉండాలంటే ఓకే అంటారు. నవదీప్ కావాలని మిస్ చేసినట్టుంది అని సాయి కృష్ణ గారిని అంటే నాకు కొంచెం అదే అనిపించింది. అంటే మనకు ఒకవేళ ఇష్టం లేకపోతే అది ఎక్స్ప్రెస్ చేయకుండా కావాలని మిస్ చేసినా అది ఎవరికి తెలియదు కదా డైరెక్ట్గా. సో అది ఇంకా హరీష్ గారు చేశారు, అండ్ ఆయనకి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది టాప్ 15లో. సో నెక్స్ట్ ఆయనే వెళ్తారనమాట 7th ప్లేస్కి. నెక్స్ట్ సెకండ్ డేర్ శ్రీముఖి ఇస్తారు. శ్రీముఖి ఇస్తే ఊర్మిళ గారిని అండ్ శ్రీజ గారిని పిలుస్తారు ఈ డేర్కి. దెన్ పిలిచి డేర్ ఏంటంటే ఫోర్ హెడ్ మీద ఐమ్ లూజర్ అని వేయించుకోవాలి.
అది శ్రీజ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మేబీ అలా మరీ ఫోర్ హెడ్ మీద ఐఎమ్ లూజర్, ఫస్ట్ లూజర్ పక్కన పెట్టండి, ఫోర్ హెడ్ మీద ఎవరు అంత వేయించుకోమనేంత టాస్క్ ఇవ్వరు. సో మారుస్తారేమో అన్న కాన్ఫిడెన్స్తో ఓకే చెప్పిందేమో అనుకున్నాను. అండ్ ఊర్మిళ గారు నేను చేయనని చెప్పారు. అది జెన్యున్గా ఫైన్, అది నేను తప్పు కూడా పట్టను దానికి. ఫోర్ హెడ్ మీద నువ్వు లైక్ వేయించుకోవడానికి రెడీగా కూడా లేవు అనేంత అది అలాంటి టాస్క్ అది ఎవరైనా రెడీగా ఉన్నారు అంటే ఎయిదర్ అది వాళ్ళు ఇవ్వరు అన్న నమ్మకంతో అయినా అయి ఉండాలి, ఆర్ ఓకే అది ఇంకా మరీ అసలు టూ మచ్ ఇంకా ఏదైనా చేసేంత లెవెల్లో ఉండాలి. సో శ్రీజ గారు ఆ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉంటారు. ఇంకా తర్వాత ఇద్దరు ఊర్మిళ గారు నేను చేయనన్నాక శ్రీజ చేస్తా అన్నాక అందరు షాక్ అవుతారు, అది ఫోర్ హెడ్ మీద కూడా వేయించుకోవడానికి రెడీ అయిందని. ఇంకా శ్రీముఖి చెప్తుంది ఇట్స్ నాట్ ఆన్ ఫోర్ హెడ్, జస్ట్ చేతి మీద వేయించుకోవాలంతే అని. అది కూడా లూజర్ కాదు వేరేది అన్నట్టు చెప్తారు. వేయించుకుంటుంది. అదేంటంటే ఐ లవ్ బిగ్ బాస్ అని ఉంటుంది అంతే. అది దట్స్ ఫైన్ అనిపించింది. ఆల్రెడీ సీజన్ 2లో గీతా మాదిరి గారు, సీజన్ 3లో శ్రీముఖి గారే వేయించుకున్నారు టాటూస్. ఓకే అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, అది పర్మనెంట్ కాబట్టి ఇంకా అది అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఓకే అనుకుంటే ఇంకా ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ డేర్ వచ్చేసి అభిజిత్, పవన్ కళ్యాణ్ గారు అదే సోల్డియర్ ఉన్నారు కదా ఆర్మీ అతను, ఆయన్ని పిలుస్తారు. ఆయన ఎవరన్నా పిక్ చేసుకోమంటే నీకు వీళ్ళల్లో ఎవరు కాంపిటీటర్ లాగా ఉన్నారంటే అబూబక్కర్ని చూస్ చేసుకుంటారు. అబూబక్కర్ అండ్ ఇద్దరు ఫిజికలీ ఫిట్ ఉంటారనమాట. ఇద్దరి వెయిట్స్ చూస్తే 71.30 ఉంటారు ఆర్మీ ఆయన, అదే పవన్ కళ్యాణ్ గారు. అబూబక్కర్ ఏమో 71.75 ఉంటారు. సో మేము మీకు 10 minutes ఇస్తాము అండ్ ఫుడ్ తినాలి. ఈ ఫుడ్ తిని 10 minutes తర్వాత 1 kg ఎక్స్ట్రా ఉండాలి. ఎవరైతే ఎక్కువ ఎక్స్ట్రా ఉంటారో సో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తారు. 1 kg డెఫినెట్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ ఇద్దరు 1 kg ఇంక్రీజ్ అయినప్పుడు మేబీ ఎవరైతే ఎక్కువ ఇంక్రీజ్ అవుతారో వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని నేను అనుకున్నాను. సో 10 minutes తింటారు ఫుల్గా ఫుడ్. ఇది కొంచెం టాస్క్ నాకు ఈజీ అనిపించింది. అంటే చూసి జడ్జ్ చేస్తున్నా అనుకోకండి, అంటే కొంచెం టాటూ ఆర్ హాఫ్ షేవ్ కన్నా కొంచెం ఇది బెటర్ టాస్కే కదా కంపారబుల్లీ. సో 10 minutes అయ్యాక ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు ఒక ట్రిక్ యూస్ చేసినట్టు అనిపించింది, స్ట్రాటజీ ఆర్ కొంచెం స్మార్ట్గానే అనిపించింది. అదేంటంటే వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 10 minutes లాస్ట్ 10 seconds ఉంటాయి కదా, 10, 9, 8, 7 ఇట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ 5 secondsలో ఇంకా మనం ఏం తినలేము. సో వాటర్ తాగేశారు, మొత్తం వాటర్, ఇంకా ఏం ఉండకుండా వాటర్. సో వాటర్ కూడా యాడ్ ఆన్ అయ్యిద్ది కదా వెయిట్కి. సో అప్పుడు ఇంకా చూస్తే కరెక్ట్గా ఇంకా తిన్నాక 10 minutes తర్వాత పోస్ట్ వెయిట్ చూస్తే 72.35 ఉంటారు పవన్ కళ్యాణ్. ఇతను అబూబక్కర్ ఏమో 72.45 ఉంటారు. సో ఈయన 1 kg ఇంక్రీజ్ అవ్వలేకపోయారు అబూబక్కర్. ఈ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 1 kg ఇంక్రీజ్ అవుతారనమాట. సో ఇది కొంచెం ఛాలెంజ్ నాకు. డేర్ అంత లాస్ట్ 2తో కంపేర్ చేసుకుంటే అంత టఫ్ అనిపించలేదు. దట్స్ ఫైన్, వాళ్ళు చెప్పారు. అంటే 4th డేలో బిందు చెప్తుంది ఈజీ అయినా ఉండొచ్చు, టఫ్ అయినా ఉండొచ్చు టాస్క్. అది మీ రిస్క్, అది ఇంకా మీరు మీ లక్ అండ్ రిస్క్. మీకు ఒక్కొక్కసారి ఈజీది రావచ్చు, ఒక్కొక్కసారి టఫ్ది రావచ్చు అన్నట్టు. నెక్స్ట్ డేర్ బిందు ఇస్తారు, దానిలో సో 4th డేలో నెక్స్ట్ బిందు గారు వస్తారు డేర్ ఇవ్వడానికి. వచ్చి డైరెక్ట్గా ఇట్లా అంటారు, ఈజీ ఉండొచ్చు, టఫ్ ఉండొచ్చు, ఎవరు రెడీగా ఉన్నారు, ఏదైనా అయి ఉండొచ్చు అంటారు. సో అందరు లెగుస్తారు. యాక్చువల్లీ నేను లేడీస్కి ఇస్తాను, ఉమెన్కి ఇస్తానంటే ఉమెన్ అందరు లెగుస్తారు. సరే మీలో మీరు డిస్కస్ చేసుకొని ఇద్దరు రండి అంటే ప్రియాను దాలియా వస్తారు. ప్రియాను డాలియానే వస్తారు. సో
వాళ్ళకేంటంటే బెలూన్స్ కడతారనమాట. బెలూన్స్ కట్టుంటాయి. బెల్ట్ వాళ్ళ స్టమక్కి కడతారు. బెలూన్స్ వెనక సైడ్ ఉంటాయి. సో ఎవరి బెలూన్ వాళ్ళు కాపాడుకుంటూ పక్కన వాళ్ళ బెలూన్ ఎవరైతే ఫస్ట్ లైక్ పగలు కొడతారో వాళ్ళు విన్ అనమాట. బట్ ఒక హ్యాండే యూస్ చేయాలి, ఇంకో హ్యాండ్ యూస్ చేయకూడదు, లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయకూడదు, ఓన్లీ రైట్ హ్యాండే యూస్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏమైందంటే ఒక హ్యాండే యూస్ చేయాలన్నప్పుడు ప్రియా గారు లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తారంటే, చెప్పా కదా బెల్ట్కి బెలూన్ కట్టేసి ఉంటుందని, బ్యాక్ సైడ్ బెల్ట్కి బెలూన్ వేలాడుతూ ఉంటుంది. ఆ వేలాడేది ఒక థ్రెడ్ లాగా సో ఆ బెలూన్ అనేది ఒక థ్రెడ్కి టై చేశారు, ఆ థ్రెడ్ ఏమో బెల్ట్కి టై చేశారు. సో లైక్ వెనకాల మనకి బెల్ట్కి థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్కి కింద బెలూన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, ఒక హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోమన్నారు కదా, ఒక హ్యాండే యూజ్ చేయమన్నారు కదా. ఈ ప్రియా గారు ఏం చేశారు, ఆ వెనకాల పెట్టుకున్న హ్యాండ్ థ్రెడ్ మీద పెట్టారు. సో దట్ బెలూన్ అంత పైకి రావట్లేదు అనమాట. ఇప్పుడు దాలియా గారిది ఏమైందంటే అటు ఇటు సైడ్ ఎగురుతూ ఉంది. ఆమె థ్రెడ్ మీద పెట్టలేదు, జస్ట్ చెయ్యి వెనక్కి పెట్టారు అంతే, ఆ థ్రెడ్ మీద పెట్టలేదు ఆ చెయ్యి. సో అది అటు ఇటు కదిలేటప్పుడు కానీ అట్లా మూవ్ అవుతుంది. బట్ ప్రియా గారిది స్టేబుల్గా వెనకాలే ఉంది కరెక్ట్గా. అండ్ ఇద్దరిలో కూడా హైట్ అండ్ కొంచెం పర్సనాలిటీ వైజ్ ప్రియా గారిది కొంచెం లైక్ పోస్చర్ కొంచెం లైక్ కంపారిటివ్లీ కొంచెం ఉండడం వల్ల నాకేమనిపించిందంటే దాలియా గారికి కొంచెం కష్టమైంది అమ్మ బెలూన్ సేవ్ చేసుకోవడం అనిపించింది. బట్ ఇది జడ్జెస్ చెప్పాల్సింది, లైక్ అలా థ్రెడ్ని కవర్ చేయొద్దు హ్యాండ్తో అని చెప్పాల్సింది అనిపించింది నాకు. ఇంకా ఈ టాస్క్లో అయితే ఎఫర్ట్స్ ఉన్నాయి, బట్ ఒక్కటి అది జడ్జెస్ గమనించి ఆపమని చెప్పుంటే, లైక్ అది మళ్ళీ పెట్టున్న ఆ థ్రెడ్ తీసేసి నార్మల్గా పెట్టాలి, థ్రెడ్ని కవర్ చేయకూడదు అని చెప్పుంటే బాగుండేది అనిపించింది ఆ విషయంలో. మేబీ అప్పుడు మనకు కొంచెం ఐడియా ఉండేది ఎవరు విన్ అయ్యే వాళ్ళో జెన్యున్గా. సో నేను ఇదైతే ప్రియా గారు విన్ అయ్యారు, బట్ అంటే 3 ఛాన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ది ప్రియా గారు విన్ అయ్యారు, సెకండ్ దాలియా విన్ అయ్యారు, థర్డ్ మళ్ళీ ప్రియా గారే విన్ అయ్యారు. సో బెస్ట్ అవుట్ ఆఫ్ 3 కాబట్టి 2 ప్రియా గారే విన్ అయ్యారు కాబట్టి ప్రియా గారిని సెలెక్ట్ చేశారు. బట్ నేను ఈ టాస్క్ని కన్సిడర్ చేయలేకపోతున్నాను అలా చేయడం వల్ల, ఆ థ్రెడ్ని కవర్ చేసి ఆడడం వల్ల. సో ఐ కాంట్ కౌంట్ ప్రియా గారు యాజ్ జెన్యున్లీ వన్. నెక్స్ట్ డేర్ కూడా కొంచెం కాంట్రవర్షియల్ అయింది. అంటే అదేంటంటే షాకిబ్ని పిలిచి ఆయన్నే సెలెక్ట్ చేసుకోమంటారు, ఆయన కల్కిని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇద్దరికి ఒక డేర్ ఇస్తాం, బట్ ఇద్దరు ఉండకూడదు అని చెప్పి షాకిబ్ని పంపిస్తారు. కల్కికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నువ్వు ఎవరికైనా కాల్ చేసి నీకు కొంత మనీ వేయమని చెప్పాలి, నీకు అర్జెంట్ అవసరం ఉంది, ఇలా టాస్క్ అని చెప్పకూడదు, జస్ట్ మనీ వేయమని చెప్పాలి. నువ్వు ఎంతైతే మనీ తెచ్చుకోగలవో 1 కాలే చేయగలవు, ఎంతైతే మనీ తెచ్చుకోగలవో అది షాకిబ్ కన్నా ఎక్కువ ఉంటే నువ్వు విన్, షాకిబ్కి ఎక్కువ ఉంటే తను విన్ అన్నట్టు క్లియర్గా చెప్పారు. సో తను ఎవరికో కాల్ చేసి ఒక 90K అడుగుతుంది. 90K ఈజ్ అ గుడ్ నంబర్ నన్ను అడిగితే. అంటే అంటే కొంచెం పెద్ద అమౌంట్ అడగడమే మంచిదైంది అనిపించింది నాకు. ఎందుకంటే లైక్ అవతల వాళ్ళు ఎంత అడుగుతారో మనకు తెలియదు, వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం అమౌంట్ ఎక్కువ అడగడమే బెటర్. సేమ్ అలానే ఆమె అడిగాక షాకిబ్ని పిలిచి ఇలా నువ్వు ఎవరికన్నా కాల్ చేసి సింగిల్ కాల్ మనీ వేయించుకోవాలని చెప్తారు. తనకన్నా ఎక్కువ ఉండాలనే పాయింట్ రాలా ఇక్కడ. తనకేమర్థమైద్ది, ఓకే టాస్క్ నేను అనుకుంటాం ఏంటంటే తను ఏం అర్థం చేసుకున్నాడంటే, టాస్క్ ఏంటంటే తనకి నాకు ఇచ్చారు, నేను ఒకళ్ళకి కాల్ చేయాలి, తను ఒకళ్ళకి కాల్ చేయాలి, ఎవరైతే మనీ వేయించుకుంటారో వాళ్ళు విన్. ఇద్దరు వేయించుకుంటే ఏం చేస్తారని మేబీ మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారు అనుకున్నాడో ఆర్ వాట్ ఎవర్ ఏమనుకున్నాడో తనకే తెలియాలి. ఇద్దరికి మనీ వస్తే
సో తను ఏమనుకున్నాడంటే ఇంకా జస్ట్ మనీ వేయించుకోవాలి, ఎవరు వేయించుకుంటే వాళ్ళు విన్ అనుకున్నాడు. బట్ ఇద్దరు వేయించుకుంటే మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారు అనుకొని ఉంటాడని నేను అనుకుంటున్నా. సో తను వాళ్ళ సంథింగ్ ఎవరికో కాల్ చేసి 10K అడుగుతాడు. శ్రీముఖి నెక్స్ట్ 10K వస్తే తినికి ఫస్ట్ ఒక 50K వేస్తారు, కల్కికి నెక్స్ట్ ఒక 40K వేస్తారు. సో శ్రీముఖి అడుగుతుంది, తను ఎంత అడుగుంటుంది అనుకుంటున్నావని. ఒక 30K అడుగుంటుందేమో అని అన్నాడు ఇతను షాకేబ్. మరి 30K అడుగుంటే నువ్వు 10Kనే ఎందుకు అడిగావు అన్నట్టు అడిగిద్ది. అంటే నేను ఏమనుకోలేదు, ర్యాండమ్గా ఏ నంబర్ వస్తే అది అడిగేశాను, మనీ వేయించుకోవడమే కదా అన్నట్టు అంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నానని శ్రీముఖి నవదీప్ చెప్తారు, మళ్ళీ ఇంకెవరికన్నా చెయ్యి. నవదీప్ చెప్పేస్తారు, మ్యాక్సిమం నీకు ఎంత వస్తుందో అంత ఉండాలి, మ్యాక్సిమం అమౌంట్ ఉండాలని చెప్తాడు. మ్యాక్సిమం అమౌంట్. సో రెండోసారి ఇట్ వాస్ క్లియర్, ఓకే మ్యాక్సిమం అమౌంట్ ఉండాలన్నది ఇట్ వాస్ క్లియర్. సో మళ్ళీ కాల్ చేసి ఒక 50K అడుగుతాడు. మళ్ళీ కాల్ చేసి ఆ 50K వస్తాయి. సో టోటల్ షాకిబ్ దగ్గర 60K, కల్కి దగ్గర 90K ఉంటాయి. ఆబ్వియస్లీ కల్కి విన్ అయింది. సో ఇక్కడ కల్కి విన్ అయింది. ఈ గేమ్ ఎఫర్ట్స్ కాదు, లక్ బేస్డ్ అనుకుంటున్నాను నేను. అంటే ఇందులో ఫిజికల్ ఎఫర్ట్స్ కానీ మనం అంత గట్టిగా పెట్టే ఎఫర్ట్స్ ఏం లేవు, లక్ బేస్డ్ ఇది. మనం అంటే అవతల వాళ్ళు ఎంత అడుగుతారో ఇంత అడుగుతారు అనుకొని ఒక ఊహించుకొని అజంప్షన్స్ బేస్డ్ మీద మనం ఒక నంబర్ చెప్పి ఆ నంబర్ అమౌంట్ తప్పించుకోగలగాలి. సో అది ఇంకా అవతల వాళ్ళు మనం అంచనా వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే వాళ్ళు ఒక 20K అడుగుతారు, మనం 30K అడిగితే వాళ్ళకన్నా ఎక్కువ ఉంటాం, అలా అజంప్షన్ బేస్డ్. సో ఓకే ఫైన్. బట్ అంటే ఇది ఇప్పుడు నన్ను అడిగితే హెడ్ షేప్ టాస్క్ కానీ టాటేవ్ టాస్క్ కానీ ఇవి కొంచెం ఇంకా టఫ్ టాస్క్స్ నన్ను అడిగితే. ఈ బలూన్ టాస్క్ ఓకే మీడియం వైడ్, ఫుడ్ తినమనడం ఆర్ ఈ మనీ టాస్క్ అనేవి ఈజియర్ కంపారబుల్లీ. సో నెక్స్ట్ ఇది ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని అడిగితే వాళ్ళిద్దరు వస్తారు, షాకేబ్ శ్రీజ కూడా నాకు ఇది అన్ఫేర్ అనిపించింది అని చెప్పి వస్తుంది. షాకిబ్ని అడుగుతారు, ఇది అన్ఫేర్ అనుకుంటున్నావా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా అని అడుగుతాడు నవదీప్. నేను కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పి వెళ్ళిపోతాడు. పంపించేస్తారు. కన్ఫ్యూజ్ అయ్యామంటే సరే వెళ్ళు అని పంపిస్తారు. శ్రీజాని ఏం అన్ఫేర్ జరిగింది అని అడిగితే ఇట్లా ఫస్ట్ షాకిబ్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తనకన్నా అమౌంట్ ఎక్కువ ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో అన్ఫేర్ అనుకుంటున్నాను అంటే నవదీప్ అంటారు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సెకండ్ ఛాన్స్ వచ్చింది, సెకండ్ ఛాన్స్ అప్పుడు మ్యాక్సిమం ఉండాలని నేనే చెప్పాను, టంగ్ స్లిప్ అయ్యి, అయినా అతనికి ఎందుకు చెప్పాలి, టాస్క్ ఆమెకు కదా అంటాడు. ఇక్కడ నేను ఒక ఫస్ట్ పాయింట్, తనకి నిజంగానే ఫస్ట్ టైం అన్ఫేర్ జరిగింది, బట్ అన్ఫేర్ జరిగినందుకు సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను దాన్ని టోటల్లీ ఫైన్ అనుకుంటున్నా. తనకేం అన్యాయం జరగలేదు, ఎందుకంటే సెకండ్ టైం క్లియర్గా చెప్పారు మ్యాక్సిమం ఉండాలి అని. సో దట్స్ ఫైన్. బట్ ఈ శ్రీజాకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉందో నాకు అది నచ్చలేదు. ఊరు నుంచి వచ్చేస్తారు అంటే ఊరు వాళ్ళని డీగ్రేడ్ చేస్తున్నారా, వాట్ దే మీన్, అది నాకు నచ్చలేదు. మాట్లాడే విధానం కానీ ఆ రూడ్నెస్ కానీ అది నాకు నచ్చలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ టాస్క్ ఆమెకు కదా అంటే నన్ను అడిగితే ఇద్దరికి టాస్క్, ఒకళ్ళకి కాదు. సో అది నేను ఒప్పుకోను ఆ పాయింట్, ఇద్దరికి టాస్క్. సో ఇక్కడ బేసికల్లీ షాకిబ్కి అయితే ఫస్ట్ అన్ఫేర్ అయింది, బట్ దాని తర్వాత ఇంకో ఛాన్స్ ఇవ్వడం వల్ల ఫేర్ టాస్కే అయింది. షాకిబ్కి ప్రస్తుతం ఏం అన్యాయం జరగలేదు, బట్ శ్రీజాతో రూడ్ బిహేవియర్గా మాట్లాడారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ టోటలీ ఇది. సో జరిగిన టాస్క్స్లో అయితే నాకు హెడ్ షేవను టాటూ అనేది కొంచెం టఫెస్ట్ టాస్క్స్ అనిపించాయి. ఫుడ్ ఈ మనీ తీసుకురావడం అనేది ఈజియర్ టాస్క్స్ అనిపించింది. అండ్ బెలూన్ టాస్క్లో జడ్జెస్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుండేది అనిపించింది, అక్కడ జరిగే ఫౌల్స్ ఆర్ వాట్ ఎవర్ చూసి. లేకపోతే అది కూడా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, బట్ అది కరెక్ట్గా జరగలేదు అనిపించింది నాకు ఇది ఇవాళ ఎపిసోడ్లో. సో వాళ్ళు సెలెక్ట్ చేసింది అయితే హరీష్ గారిని,
శ్రీజ గారిని అండ్ ప్రియా శెట్టి గారిని అండ్ కల్కి గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని సోల్జర్. ఇది ఇవాళ ఎపిసోడ్. అయితే మీకు నేను చెప్పింది ఎలా అనిపించింది, నా ఒపీనియన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకేమనిపించింది వాళ్ళ ఎపిసోడ్ మీద, టాస్క్స్ ఫెయిర్గానే జరిగాయా లేదా అని కమెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.